హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈసారి వంకాయ కర్రీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను వంకాయని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్, అలానే కొత్తిమీర. ఈ కొత్తిమీర తీసుకుని మొత్తం మిక్సీ జార్ అదే గ్రైండ్ చేసుకోండి ఫైన్ పేస్ట్ లాగా. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఈ ఫైన్ చేసుకుని మొత్తం ఈ పేస్ట్ని ఈ వంకాయల్లోకి మొత్తం మనం డిప్ చేసేసుకోవటమేనండి. స్టఫ్ చేసుకుందాం. అలానే మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం కర్రీ కోసం, కర్రీ ప్రిపేర్ చేయడానికి. అలానే దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం కొంచెం బాయిల్ అయ్యాక సో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వంకాయలోకి మనం రెడీ చేసుకున్న ఫైన్ పేస్ట్ని స్టఫ్ చేసి పెట్టాను. అలానే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకున్నానండి. ఆయిల్ అయితే బాయిల్ అయింది. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక మనం రెడీ చేసుకున్న వంకాయని వీటిలోకి డిప్ చేసేయటమేనండి 1 by 1. ఈసారి వంకాయని ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఎందులోకైనా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ, కొత్తిమీర, కారం. సో నేను వీటిని ఇలా పెట్టేసుకున్నాను కదండి. పైన కంచెం పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని